నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏదైనా ఒక ఉద్యమం స్టార్ట్ చేసినా లేదంటే ఒక స్లోగన్ అందుకున్నా దాని వెనకాతల ఒక స్ట్రాంగ్ డెసిషన్ అండ్ ఒక స్ట్రాంగ్ లైన్ ఉంటుంది. మన లైన్ ఏంటి అనేది మనకి క్లారిటీ ఉన్నాకే మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాం. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని మిస్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే, ఎందుకు ఈ విధంగా మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యమాన్ని అందుకున్నారు వైసీపీ వాళ్ళు. దీని తరపున కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు వీళ్ళకి కావాల్సిందేంటి? వీళ్ళ తీసుకున్న స్టాండప్ లైన్ ఏంటి అంటే డిఎస్సి విషయంలో లోకేష్ రాజీనామా చేయాలా, లేదు అంటే సిబిఐకి ఇవ్వాలా, సిట్కి ఇవ్వాలా, సిఐడి ఎంక్వైరీకి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలి? అసలు వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ఇక్కడ అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కోర్టు దగ్గర నుండి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి తప్పు జరగలేదు అని ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా కానీ తప్పు జరిగింది అని చెప్తున్నా వీళ్ళు ఏం కావాలి అనేది చెప్పడంలో క్లారిటీ మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఇటు ప్రజలు అంటున్నమాట. మనం కూడా దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. డిఎస్సి విషయంలో వైసీపీకి కావాల్సింది ఏంటి? ఇప్పటికీ చాలామందికి అర్థం కానిటువంటి ప్రశ్న ఇదే. చాలామందికి ఈవెన్ నన్ను అడిగారు కొంతమంది, అన్న వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేశారు కదా, వీళ్ళకి ఏంటన్నా కావాలి? సిబిఐ ఎంక్వైరీ కావాలా, లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత రద్దు చేసిద్దని చెప్పి ఉద్దేశమా? రద్దు చేస్తే ఈ 16,000 మందిని ఉద్యోగం నుంచి తీసేయాలనేటువంటిది వాళ్ళ టార్గెట్టా? అసలు ఏందన్నా వాళ్ళ టార్గెట్? పోనీ కోర్టులకు వెళ్ళి న్యాయ పోరాటం చేయమంటే న్యాయ పోరాటం వాళ్ళకి అక్కడికి వెళ్తేనేమో ఆ కోర్టు ఏమో పిటిషన్ తీసుకోవట్లేదు. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది నన్ను కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. అందుకే దీని మీద ఒక విశ్లేషణ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. అసలు యాక్చువల్గా డిఎస్సి జరిగింది ఎప్పుడు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 2024 ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించారు. మెగా డిఎస్సి ప్రకటించేసి అందరినీ ఇంటర్వ్యూలు చేసి టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది. 1 అకాడమిక్ ఇయర్ అయిపోయింది. అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూని తీసుకొచ్చారు అంటే అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలీదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరు చెప్పలేదా? లేకపోతే 1 ఇయర్ వరకు కాముగుండి ఇప్పుడు జన్జీ ఉద్యమం ఢిల్లీలో ఏదో జరిగిందని నీట్ పేపర్ లీకేజీ దానికి దీనికి ముడిపెట్టి ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీకి డిఎస్సి ఎగ్జామ్ నియామకాలకి లింక్ పెడుతూ అది జన్జీ ఇది కూడా జన్జీ అంటారు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ నిరసన కార్యక్రమాల్లో ఎవరైనా డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉన్న కొంతమంది ఎవరన్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఒరిజినల్గా డిఎస్సి రాసినటువంటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ఆ డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ప్రూవ్ చేయగలరు? ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ వచ్చింది ఆటల్లో గోల్డ్ మెడల్ ఇచ్చేస్తే ఎందుకు ఎవరు జాబు అని అంటారు. ఇప్పుడు నేను కూడా ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్నండి. నాకెందుకు నేవీలో ఉద్యోగం రాదంటే, నేవీలోనో లేకపోతే ఇంకో ఆర్మీలోనో నాకు రావాలి కదా. ఎందుకు రాదు? మనం అప్లై చేయాలి, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు నేను అప్లై చేస్తాను, అప్లై చేసిన తర్వాత నా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టేసి నేను కాము కూరుకుంటే ప్రయారిటీ ఇస్తారా రిజర్వేషన్? ఎన్సిసి సర్టిఫికేట్ నేను చేశాను కాబట్టి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. లేదు నేను బి సర్టిఫికేట్ హోల్డర్ని, సి సర్టిఫికేట్ హోల్డర్ని అన్నప్పుడు బి సర్టిఫికేట్ పెట్టాను అనుకోండి, అప్లోడ్ చేసి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇస్తారు కదా. ఇప్పుడు ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదు అనుకోండి, దానికి వాల్యూ ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఎగ్జామ్లో నువ్వు ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్నే వాళ్ళు బేస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నేను 2 years బ్యాక్ లా ఎంట్రన్స్ రాశానండి, క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత మార్క్ లిస్టులు సబ్మిట్ చేయమన్నారు. నేను ఎంఎస్సి బిఎస్సి వరకు సబ్మిట్ చేశాను. నేను ఎంఎస్సి చదువుకుని సబ్మిట్ చేయలేదు. వాళ్ళు బిఎస్సి క్వాలిఫికేషన్ తోటే కదా ఇస్తుంది అది. అదే నేను బీఎస్సీ కూడా చేయలేదు అనుకో, నేను బీఎస్సీ అయిపోయింది కదా, ఇంక నేను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్లో అసలు ఇస్తారా, సీట్ ఇస్తారా? ఇవ్వరు. అలాగే ఇక్కడ కూడా
ఆ గోల్డ్ మెడలిస్ట్ వ్యవహారం కూడా ఉంది. గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి కోర్స్ సాధించు ఉండొచ్చు ఆయన, అతని ఎపిసోడ్ అలానే ఉంది, దానికి వివరణ కూడా ఇచ్చారు అధికారులు. సరే ఇప్పుడు డిఎస్సిలో 1 year తర్వాత దీన్ని తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోనీ దీని డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఈ ఎగ్జామ్ రద్దు చేయమని డిమాండ్ చేస్తారా? జనరల్గా నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ రద్దు చేయమని చెప్పే కదా, రద్దు చేశారు కదా గవర్నమెంట్. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం అదే కదా, నీట్ రద్దు చేయాలి, మళ్ళీ పెట్టాలి, ఫర్దర్గా ఇలాంటివి రాకుండా చూసుకోవాలనేది వాళ్ళ డిమాండ్ జన్జీల్ది, అంతే కదా. అలాగే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలి, స్పెసిఫిక్ అయ్యే కదా డిమాండ్స్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిఎస్సిలో ఏంటి వాళ్ళ డిమాండ్స్? సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి అని అంటున్నారు. ఓకే, సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తారు, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్తున్నారు. వివేకానంద రెడ్డి కేసుని, మర్డర్ కేసుని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తానంటే వద్దని ఎందుకంటారు? ఇప్పుడు ఇదేమో సిబిఐకి ఇవ్వమంటే చెబుతారు, సిబిఐకి ఇస్తారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత ఏం చేయమంటారు? ఎంక్వైరీ చేసి ఆ ఎగ్జామ్ రద్దు చేయమన్నా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? సిబిఐకి ఇచ్చి అవకతవకలు ఉన్నాయా లేవో తేల్చమంటున్నారు. అవకతవకలు ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటున్నారు కదా, ఉన్నాయా లేవో అని చెప్పి మీరు తేల్చండి అని చెప్పి సిబిఐకి ఎందుకు చెబుతారు? ఉన్నాయని వీళ్ళే చెబుతున్నారు కదా, ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. అంటే వీళ్ళకే ఆ ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయా లేదా అనేది స్పష్టత లేదు. అది తేల్చాల్సిన బాధ్యత సిబిఐ మీద వేస్తున్నారు. సిబిఐ ఇలాంటి కేసులు టేకప్ చేస్తుంది. అసలు ప్రైమ్ ఆఫ్ ఇది లేకుండా తీసుకుంటుందా? అంటే ఎగ్జాము కరెక్ట్గా జరిపారా లేదా అనే దాని మీద క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ క్లారిటీ లేని దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం చేయమంటారు? సిబిఐ ఎంక్వైరీ చేసి రద్దు చేయమంటారా? పోనీ రద్దు చేయమంటే కాదంట, మేము రద్దు చేయమని చెప్పట్లేదని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఎవరైనా చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రద్దు చేయొద్దు, ఈ ఎగ్జామ్స్ అయితే రద్దు చేయొద్దు, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి టీచర్స్ ఎవరైతే 16,000 మంది ఉందో వాళ్ళందరూ ఉద్యోగం చేసుకోవాల్సిందే. మరి దేనికి మీరు ధర్నాలు చేయటం, నిరసన వ్యక్తం చేయటం? వాళ్ళనేమో రద్దు చేయొద్దు, ఉద్యోగాలు కొనసాగించమంటున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నారు, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటున్నారు. ఒకదానికి పొంతనుందా? మీ డిమాండ్ ఏదో స్పష్టంగా ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి 16,000 మందిని తీసేయండి అని చెప్పాలి కదా. మరి అది చెప్పలేదు. బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఒకవేళ ఏదన్నా అవకాశం వస్తే ఫస్ట్ సంతకం ఇదే పెడతారేమో, డిఎస్సి చెల్లదని. కానీ కుదరదు, అది చట్ట ప్రకారం చెల్లదు. ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఆ రోజున సీతారామజనీయులు సెక్రటరీగా ఉన్నారు కదా అక్కడ. ఆయన అక్కడికి పోయి ఎగ్జామ్స్ పేపర్లు ఎక్కడ దిద్దిచ్చాడు? హాయ్లాండ్ దగ్గర ఏదో దిద్దిచ్చాడు కదా. దిద్దిచ్చిన తర్వాత అవన్నీ అవకతవకలు జరిగిందని చెప్పి మొత్తం సిఐడి తెలిసింది కదా. పోనీ ఆ గ్రూప్ 1లో అపాయింట్ అయిన వాళ్ళు ఇంతవరకు తీసేసారా? ఈవెన్ కోర్టు చెప్పింది తీసేయమని, అయినా కానీ తీసేయలేకపోయారు. ఎవరు? ఆర్డీఓలు, డిఎస్పీ లెవెల్ క్యాడరు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్. అవన్నీ అవకతవకలు జరిగినాయని చెప్పి, ఆ కరెక్షన్స్ సరిగా లేవని చెప్పి కోర్టు చెప్పింది కదా. మరి అప్పుడు జరిగిన అవకతవకలు ఏమో పక్కన పెట్టేశారు. ఇప్పుడు అవకతవకలు జరగని చోట జరిగినాయి అని చెప్పి చెప్తూ ఫర్దర్గా డిఎస్సిని అనౌన్స్ చేయకుండా చేస్తున్నారు. ఫర్దర్ డిఎస్సి లోకేష్ గారు ఏమంటున్నారు, రేపు సెప్టెంబర్లోనే ఏమంటున్నారు అనౌన్స్ చేస్తామని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ క్యారీ అయితే ఫర్దర్గా అసలు దీన్ని జరగడానికి అవకాశం లేదు, కోర్టులోకి వేస్తారుగా. ఇప్పుడు మెగా డిఎస్సిని అడ్డుకోవడానికి అనేక కోర్టులో కేసులు వేశారు. అది పెడతారని కూడా నమ్మకం లేదు చాలామందికి. అయినా కానీ ఆ కోర్టు కేసులన్నింటినీ ఫేస్ చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని పెట్టింది. ఇప్పుడు మళ్ళా జాబ్ క్యాలెండర్లో భాగంగా మళ్ళీ డిఎస్సిని నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ డిఎస్సినైనా నిర్వహించకుండా ఆపడానిక ఏ ఉద్దేశంతో వీళ్ళు ఈ ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు? ఒక్కలైనా స్పష్టంగా దీని మీద కనుక స్పష్టత ఇస్తే, నిజంగానే స్పష్టత ఇచ్చారు అనుకోవచ్చు. ఈ పార్టీలో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అంటే చెప్పరు. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళని రద్దు చేయమంటారా? కాదు, వాళ్ళని కంటిన్యూ చేయాలి. మరి ఇంకేంది? మీ అవకతవకలు ఎక్కడ జరిగినాయి? ఒకసారి ఏమో పేపర్ లీకేజ్ అంటారు, అది అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి పేపర్ లీక్ అయిందని అంటారు. ఆ తర్వాత ఏమన్నారు, పేపర్ లీక్ కాదు దాన్ని ఇంటర్వ్యూల్లో అవకతవకలు చేశారు అన్నారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎట్ట చేశారు అని అంటే, ఇంటర్వ్యూ మొత్తం కాదు, అది స్పోర్ట్స్ కోటాలో అని చెప్పేసి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ చేశారు, అతను సర్టిఫికేట్లు చేయలేదు కదా, అప్లోడ్ చేయలేదు కదా అంటే, కాదు కులాలను బెట్స్ చేసుకుని వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చారు మొత్తం అని చెప్పి ఇంకోసారి అంటారు. ఇట్లా ఒక్కొక్క స్టాండ్ ఒక్కో రోజు ఒక్కో రకంగా మార్చుకుంటున్నారు. సరే పోనీ న్యాయ పోరాటం చేయొచ్చు కదా అని చెప్పి అక్కడికి పోతే పిటిషన్ వేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసింది. మీ పిటిషన్లో కనీసం ఒక ఆధారం ఉందా? పిటిషన్ వేసే వాళ్ళు ఆధారం చూపిస్తారు, ఒక ఆధారాన్ని చూపిస్తే కదా అన్యాయం జరిగిందని చెప్పి పిటిషన్ టేకప్ చేసేది కోర్టులు. అసలు ఆధారాలు లేకుండా మీరు పిటిషన్ వేసి మా టైం వేస్ట్ చేయదు, ఒకవేళ ఈ విధంగా టైం వేస్ట్ చేస్తే మీ క్రిమినల్ చర్యలు తీసుకుంటాము మీ మీద అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. ఇంత జరిగినా కానీ డిఎస్ఎల్ ఇంకా ఏదో జరిగిందని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికి కూడా. ఎందుకు? టీచర్లు అంటే ఆయనకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అందుకే టీచర్లను 2019 నుంచి 2024 మధ్యలో ఆయన టీచర్లు అంటే ఎలా వెంటాడాడంటే, ఫస్ట్ మద్యాన్నం ఇచ్చాడు కూర్చోబెట్టి. ఆ తర్వాత ఏం చేశారు, అసలు టీచర్లు ఎన్నికల ప్రక్రియలో పనికిరారు, టీచర్లు అందరిని పక్కన పెట్టండి అని చెప్పి జీవో ఇచ్చారు. టీచర్లను పక్కన పెట్టేశారు. ఏ రోజు కూడా టీచర్ల పక్షాన అతను లేడు. టీచర్లు అసలు ఆయన వెంటాడారు ఒక రకంగా చెప్పాలంటే. నాడు నేడు కార్యక్రమం అనేది ఏదో ఒకటి పెట్టారు. ఆ పెట్టి అసలు ఏం జరుగుతుందో ఏదో తెలియకుండా అక్కడ మొత్తం టీచర్లని ఇబ్బంది పెట్టారు. ఇలా అక్కడ జరిగే అవతాకులకు కూడా ఏది ఇంజనీరింగ్ వర్క్స్ కూడా టీచర్లే బాధ్యులు చేశారు అప్పట్లో. ఇట్లాంటివన్నీ చేసి మొత్తం మీద టీచర్లు అంటే ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి అదొక రకమైనటువంటి భిన్నాభిప్రాయం ఉన్నట్టుంది. ఆ కారణం నుంచి అయితే డిఎస్సి మీద ఈ విధమైన నిరసన కార్యక్రమాలు చేపిస్తున్నారేమో. ఎందుకనంటే మనకు జర్నలిస్ట్గా ఆలోచిస్తే స్పెసిఫిక్గా ఒక ఉద్యమం చేపట్టేటప్పుడు, ఒక నిరసన కార్యక్రమాలు చేసేటప్పుడు డిమాండ్స్ ఉండాలి. స్పెసిఫిక్ డిమాండ్స్ లేకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళాలని అంటే ఎలా? ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. స్పెసిఫిక్గా డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని నెరవేర్చేదానికి బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి ముందుకి. ఏమీ లేని చోట ఉన్నట్టు చెప్పాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తే అది ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, టీచర్లు అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏమంటున్నారు, ఇప్పుడు మమ్మల్ని అవమానపరుస్తావా, మేము రేపు పిల్లలు స్కూల్లో పాఠాలు చెప్పవసరం లేదా, అసలు నీకు టీచర్లు అంటే ఇంతేనా గౌరవం అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. మేము కష్టపడి చదువుకొని మేము వస్తే ఈ విధంగా మమ్మల్ని అవహేళన చేస్తావా, అంటే మా టాలెంట్ మీద అవహేళన చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు నిజంగా దాంట్లో అవకతవకలు జరుగుంటే అనేక మంది రావాలి, పెద్ద ఉద్యమం రావాలి, జనజీ ఉద్యమం ఇచ్చినట్టు. ఎక్కడొస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళు జెండాలు పట్టుకొని వాళ్ళు కూర్చున్నారు తప్పితే జనజీలు కానీ టీచర్లు కానీ ఎక్కడ కనపడలే. అంతా 60+, 50+ కనపడుతున్నారు తప్పితే ఆ ఉద్యమంలో. సో కాబట్టి అర్థవంతంగా ఉండాలి ఏదైనా. సో కాబట్టి స్పెసిఫిక్గా డిఎస్సి మీద ఏదైనా సరే స్పెసిఫిక్గా మీకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, ఎందుకు టీచర్లు రద్దు చేస్తారా, ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళని పోనీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయదలుచుకున్నారు అదన్నా చెప్పాలిగా. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారు అదన్నా చెప్పాలిగా. వాళ్ళు అది చెప్పట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తారంటే ఈ 19,000 మంది 16,000 మంది ప్లస్ రాబోయే రోజులు డిఎస్సీలో ఎన్నికయ్యేవాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఇయర్ ఎంతో కొంత టీచర్ని అపాయింట్ చేస్తారుగా. అపాయింట్ అయినటువంటి వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేలాగా రేపు ఒకవేళ ఆయనకు అవకాశం వస్తే చేయడానికి సిద్ధపడుతున్నారు అనే దానికి సంకేతాలు ఇవన్నీ. ఏం చేస్తారని అంటే ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ సంభాషణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మన మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏంటన్నా 25,000 మందిని తీసేశారు బీహార్లో, మేము తీసేయటానికి మా జగనాన్ని తీసేయటానికి ఏమైంది, రేపు వచ్చి మొత్తం తీసేస్తామన్నా, ఎందుకు సాధ్యం కాదు అని అంటున్నారు వాళ్ళు. అంటే రేపు రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. స్పెసిఫిక్గా చెప్పట్లేదు కాబట్టి. స్పెసిఫిక్గా చెప్తే ఆ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. స్పెసిఫిక్గా చెప్పకుండా ఈ ధర్నాలు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో 2029లో ఒకవేళ ఆయన కనుక వస్తే బీహార్లో 25,000 మందిని ఒకేసారి తీసేశారు కదా టీచర్లని, అదే తరహాలో మేము తీసేస్తాం అన్నట్టుగా ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.